శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే మరో అద్భుతమైన ప్లాన్ కు భారత్ శ్రీకారం చుట్టింది. ఇండియా వైపు శత్రువులు దూసుకురావడం కాదు, సరిహద్దుల వైపు కన్నెత్తి చూసినా గుర్తించి ఎదురుదాడు చేసేందుకు సిద్ధమైంది. నింగిలో ఓ డిజిటల్ ను కవచాన్ని నిర్మించేందుకు వ్యూహాలను పన్నింది. అందుకోసం 27,000 కోట్ల రూపాయలను నరేంద్ర మోడీ ప్రభుత్వం కేటాయించింది. నిజానికి 10 నిఘా ఉపగ్రహాల కారణంగానే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. అయితే అవే నిఘా ఉపగ్రహాలు మరిన్ని ఉంటే శత్రువులు ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. అందుకే ఏకంగా 52 ఉపగ్రహాలను నింగిలో ప్రయోగించనుంది. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టుతో భారత్కు ప్రయోజనం ఏంటి? చైనా పాకిస్తాన్ సరిహద్దు వైపు చూడకుండా భారత్ చెక్ పెడుతుందా? లెట్స్ వాచ్. భారత్ డిజిటల్ డోమ్ వ్యూహమేంటి? డిజిటల్ డోమ్ ఎప్పటికి పూర్తవుతుంది? డిజిటల్ కవచంతో చైనా పాక్కు చెక్ పడేనా? ఆధునిక వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా కొన్ని వ్యాధులకు మాత్రం ఇప్పటికీ మందులు లేవు. అయితే ఆ వ్యాధి మనపై దాడి చేయకుండా ముందే అప్రమత్తంగా ఉండడమే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఈ సలహాను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఈ స్టోరీ ఆయన ఆరోగ్యం గురించి ఏమాత్రం కాదు. ఇక్కడ వ్యాధులు అంటే శత్రు దేశాలు. భారత్పై శత్రు దేశాలు దాడి చేయకుండా జాగ్రత్తలు చేపట్టాలని ప్రధాని మోడీ ప్లాన్ వేశారు. నిజానికి సరిహద్దుల్లో కొంత దూరం మేరకు భారత సైనికుల శత్రువుల కదలికలను గుర్తిస్తారు. కానీ అంతకు మించి చూడాలంటే మాత్రం సాధ్యం కాదు. అయితే శత్రు దేశాల్లోనే వారి సైన్యం మూమెంట్స్ ను గుర్తించేందుకు మోడీ కొత్త ప్లాన్ వేశారు. పొరుగు దేశాల సైన్యం కదలికలపై నిఘా పెట్టడం సరిహద్దు నుండి సాధ్యం కాదని భారత ప్రధాని తెలుసుకున్నారు. నింగిలో నుండి నిఘా పెట్టాలని యోచించారు. ఆ మేరకు ఆకాశాన్ని నిఘా కేంద్రంగా డిజిటల్ డోమ్ గా మార్చడానికి విస్తృత ప్రణాళికలను మోడీ రచించారు. అందుకోసం సుమారు 27,000 కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్టుకు సిద్ధమయ్యారు. ఇందులో 52 మిలిటరీ శాటిలైట్లతో ఓ నిఘా కవచాన్ని భారత్ ఏర్పాటు చేయనుంది. ఈ కవచం నింగిలో నుండి నిఘాను రియల్ టైంలో అందించనుంది. సింపుల్ గా చెప్పాలంటే అత్యంత శక్తివంతమైన డిజిటల్ కవచాన్ని భారత్ నిర్మించనుంది. అంతరిక్షం నుండి నిఘాను పర్యవేక్షించడంలో భారత్ మరో అడుగు ముందుకు వేస్తోంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ భూభాగంలోని కీలక లక్ష్యాలను భారత్ క్రూయిజ్ మిసైల్స్ బ్రహ్మోస్ తుక్కు చేసింది. పాకిస్తాన్ ఊహించని నష్టాన్ని కలిగించింది. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడమే కాదు, ఆర్మీ బేస్లతో సహా పాకిస్తాన్లోని ఏ ప్రాంతంలోనైనా దాడి చేయగలమని భారత్ నిరూపించింది. సంఘర్షణలో పాకిస్తాన్ కోలుకోలేని విధంగా భారత్ దెబ్బతీసింది. ఈ దాడుల ప్రభావం ఉగ్రదేశంలో తీవ్రంగా కనిపించింది. ఇక భారత్పై దాడికి పాకిస్తాన్ ప్రయోగించిన మిసైళ్లను ఆకాశ్ ఇంటర్సెప్టర్లు గగనతలంలో అడ్డుకొని ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్తో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన భారత ఆయుధాలు ఎంత శక్తివంతమైనవో, ఎంత అద్భుతమైన ప్రభావం చూపించాయో ప్రపంచానికి స్పష్టంగా తెలిసింది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా అడ్డుకోవడంతో పాటు ఆ దేశంలోని కీలక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులను భారత్ ఎలా చేయగలిగిందో ఒక్కసారైనా ఆలోచించారా? అందుకు కారణం ఆకాశంలో ఉన్న భారత కళ్లే కారణం. ఆకాశంలో కళ్ళు అంటే మిలిటరీ గ్రేడ్ ఉపగ్రహాలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా ఇప్పుడు మరో గేమ్ కు సిద్ధమవుతోంది. ఆ గేమే అద్భుతమైన ఉపగ్రహ ప్రాజెక్టు డిజిటల్ డోమ్. అసలు ఈ ప్రాజెక్టుతో భారత్ ఏం చేయనుంది? 52 మిలిటరీ గ్రేడ్ ఉపగ్రహాలను భారత్ నింగిలోకి ప్రయోగించనుంది. ఎలాంటి వాతావరణంలోనైనా శత్రువుల కదలికలను గుర్తించేలా ఉపగ్రహాలను భారత్ రూపొందించనుంది. భారత ఉపఖండం మొత్తం ఇండియన్ నిఘా నేత్రంలోకి రానుంది. ఇప్పటికే ప్రాజెక్టును ఇండియా పట్టాలను ఎక్కించింది. 2029 నాటికి ఉపగ్రహాలను నింగిలోకి ఇస్రో పంపనుంది. అయితే ఇవి కేవలం నిఘాను పర్యవేక్షించడంతో పాటు శత్రువుల ముప్పును తగ్గించడానికి ఈ డిజిటల్ కవచాన్ని భారత్ నిర్మిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే శత్రువుల కదలికలపై ఓ కన్నేసి ఉంచడంతో పాటు ట్రాక్ చేసి చర్యలకు కూడా సూచనలు ఇస్తుంది. చైనా పాకిస్తాన్ తో పాటు కీలకమైన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని విస్తృతమైన ప్రాంతాలపై నిరంతరం హై రెజల్యూషన్ చిత్రాలను ఈ ఉపగ్రహాలు అందిస్తాయి. అంతేకాదు రహస్య సమాచారాన్ని సేకరించడానికి కూడా ఈ డిజిటల్ కవచం ఉపయోగపడుతుంది. ఈ శాటిలైట్ల సమూహం భారత్పై దూసుకొచ్చే ముప్పులను గుర్తించడానికి, నిర్ధారించడానికి, ఆ తర్వాత యాక్షన్ తీసుకోవడానికి ఈ కవచం ఉపయోగపడుతుంది. అయితే సరిహద్దుల్లోనే కాదు, శత్రువుల భూభాగంలోని ఏ ప్రాంతాన్నైనా డిజిటల్ కవచం క్యాప్చర్ చేయనుంది. శత్రువుల సైనిక శిబిరాలు, వైమానిక స్థావరాలపైన భారత్ నిత్యం నిఘా పెట్టేందుకు అవకాశం లభిస్తోంది. భారత్ చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టుతో ఆకాశంలో నుండి
అద్భుతమైన నిఘా సమాచారాన్ని సులభంగా ఇండియన్ మిలిటరీ అందుకుంటుంది. జాతీయ భద్రతను పూర్తిగా ప్రాధాన్యం కల్పించి కల్లోల ప్రపంచంలో భారత్ను సురక్షితంగా ఉంచడానికి ఈ డిజిటల్ కవచం ఓ గూఢాచారి పాత్రను పోషించనుంది. నిజానికి నింగిలో నిఘా కోసం స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఫేజ్ 3లో భాగంగా 2029 నాటికి 52 వ్యూహాత్మక ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు భారత్ యోచిస్తోంది. ఈ 52 శాటిలైట్లలో మొదటిది వచ్చే ఏడాది చివరి నాటికి కక్షలోకి చేరుకునేలా ఇస్రో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ శాటిలైట్లతో మొత్తం భారత ఉపఖండంపై నిఘా పెట్టడానికి సాధ్యపడదు. ఈ విషయం మోడీ ప్రభుత్వానికి కూడా తెలుసు. పూర్తిగా భారత ఉపఖండం ఇండియన్ మిలిటరీ నిఘాలో ఉండాలంటే కనీసం 100 నుండి 150 శాటిలైట్లు అవసరమని ఢిల్లీ గుర్తించింది. నిజానికే వ్యూహాత్మక ప్రయోజనాల కోసం భారత్ కొన్ని మిలిటరీ శాటిలైట్లను ప్రయోగించింది. ప్రస్తుతం నింగిలో భారత్కు 10 మిలిటరీ శాటిలైట్లు ఉన్నాయి. వాటి ద్వారానే పాకిస్తాన్ సమాచారాన్ని సేకరించి ఖచ్చితమైన దాడులు చేయగలిగింది. పాకిస్తాన్ ఊహించని విధంగా భారత్ దెబ్బ కొట్టింది. 10 ఉపగ్రహాలతోనే భారత్ అద్భుతమైన ఆపరేషన్ చేసిందంటే 150 ఉపగ్రహాలు భారత్ వద్ద ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. నేరుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎప్పుడు ఎక్కడికి బయలుదేరేది కూడా గుర్తించవచ్చు. పాకిస్తాన్ సైన్యం ఎక్కడ ఉంది, సరిహద్దుల్లో ఉపగ్రహాలు చొరబాటుకు యత్నించేది రియల్ టైంలో గుర్తించవచ్చు. ఇక సరిహద్దుల్లో చైనా నిత్యం కొత్త రోడ్లను, సైనిక బేస్లను నిర్మిస్తూ ఏకంగా కృత్రిమ గ్రామాలను సృష్టిస్తోంది. భారత సరిహద్దుకు వేగంగా సైన్యాన్ని తరలించేందుకు డ్రాగన్ ఏర్పాట్లు చేసుకుంటోంది. డిజిటల్ కవచంతో సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ కుట్రలను భారత్ చెక్ పెడుతోంది. ముందే శత్రువుల పన్నాగాలను గుర్తించి ఊహించని దెబ్బ కొట్టనుంది. అందుకే ఈ ప్రాజెక్టు కోసం భారత్ ఏకంగా 27,000 కోట్ల రూపాయలను కేటాయించింది. దేశ భద్రత విషయంలో మోడీ ప్రభుత్వం రాజీ పడకుండా కృషి చేస్తోంది.